ట్రైన్కి నాకు దాదాపు 47 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక అనుబంధం ఉంది. దీన్ని మించిన ట్రైనే ఉంటుంది. సో కాబట్టి మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చి ట్రాక్ మీద వెళ్తుందంటే దాని స్టాఫ్ పని చేసేవాళ్ళు ఇలాంటి చరిత్ర కాదు. దులుపుకుంటూ వచ్చేస్తున్నాడు ట్రాక్ దగ్గర రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. గంట బీటీ నడుస్తున్నాడు వీడు. అందరికీ మరొకసారి శుభోదయం స్టేషన్ నుంచి. ఈరోజు నేనైతే రాజమండ్రి స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట నాకు వచ్చేసి. సో కాబట్టి రాజమండ్రి నుంచి నేనైతే ఈరోజు మాస్ అంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాను. ఫస్ట్ జర్నీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మనం వెళ్ళి ఏ ట్రైన్లో వెళ్ళబోతున్నాం, ఏ క్లాస్లో ట్రావెల్ చేయబోతున్నాం అండ్ కాస్ట్, జర్నీ ఎక్స్పీరియన్సెస్ గురించి వెళ్తూ మాట్లాడుకుందాం. రాజమండ్రి స్టేషన్ బయట నుంచి అవుటర్లోకి ఇట్లా ఉంటుందండి. సో కాబట్టి దీన్ని వెస్ట్ టెర్మినల్ అంటారు. దిగరంగానే జస్ట్ యాజ్ యూజువల్ అన్ని నార్మల్ స్టేషన్స్లో ఉన్నట్టే 3 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. రెండింటికి గైడెన్స్ ఉంటుంది, ఒకదానికి అసిస్టెన్స్ ఉండదు. మనం వెళ్ళి తీసుకోవచ్చు యూపీఐ చేసి. అండ్ అది బుకింగ్ ఆఫీస్ అనమాట. సో నార్మల్ టికెట్స్ అవి ఇవి ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇట్లా వాక్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్కి వస్తాము. సో ప్లాట్ఫామ్ 1 చూసుకోవచ్చు. ఎర్లీ సన్ రైజ్ సీన్స్ కనిపిస్తున్నాయి. సో ఎక్స్పోజర్ కూడా బాగుంది. సో దిస్ ఈస్ ఆఫ్ ద ఇంటర్నల్ లుక్ ఆఫ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 రాజమండ్రి రైల్వే స్టేషన్. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో వచ్చి సర్కార్ ఎక్స్ప్రెస్ ఇక్కడ పెట్టేశాడు. సో కాబట్టి యాజ్ ఎ రైల్ ఫ్యాన్గా ఒక వ్లాగింగ్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత వ్లాగ్ చేయడానికి బెస్ట్ ఫిట్ ఫర్ ద ట్రైన్ ఏదైనా చూస్ చేసుకున్నానంటే నేను ఈ ట్రైన్ని అంటే పెద్దగా ఆలోచించలేదు. దీన్ని మించిన ట్రైనే ఉంటుంది వ్లాగింగ్ చేయడానికి అండ్ దీనికంటే ఫేమస్ బండి ఏముంటుందని వ్లాగింగ్ చేయడానికి అని చెప్పి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. సో కాబట్టి మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చేసి 12841 దాదాపు 47 సంవత్సరాల చరిత్ర కలిగిన షాలిమార్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. అది అన్ని రకాలుగాను ఫేమస్, స్పీడ్గా వెళ్తున్న దానికి ఫేమస్. అండ్ దట్టు రీసెంట్గా జరిగిన ఒక దుర్ఘటన దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ యాక్సిడెంట్. ఒక హ్యూమంగస్ యాక్సిడెంట్ వల్ల కూడా ట్రైన్ ఫేమస్ అయింది, దట్టు ఇన్ రాంగ్ వే. సో కాబట్టి కోరమండల్ ఎక్స్ప్రెస్ చరిత్ర అలాంటి చరిత్ర కాదు. ఒకప్పుడు కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రాక్ మీద వెళ్తుందంటే దానికోసం స్పెషల్గా స్టాఫ్ పనిచేసేవాళ్ళంట. అది వెళ్ళిన తర్వాత ట్రాక్కి మళ్ళీ గ్యాంగ్ మ్యాన్ పంపించేవాళ్ళంట. అలాంటి ఎన్నో గొప్ప కథనాలు చరిత్రను మూటగట్టుకున్నటువంటి బళ్ళలో వింటామండి. సో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి ఏదో ట్రైన్ వచ్చిందండి. అనౌన్స్మెంట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చూసుకుంటే ఈ ట్రైన్ కూడా వన్ అమాంగ్ మై ఫేవరెట్స్ అండి. 12504 అగర్తల ఎస్ఎంఈటీ బెంగళూరు హంసఫర్ ఎక్స్ప్రెస్. ఎగ్జాజరేట్ చేయట్లేదు కానీ రన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. వీడికి రాజమండ్రిలో స్టాప్ లేదు. ఎట్టకేలకు పేరు తగ్గట్టు ఒక్క హంసఫర్ బుక్ చేసుకుని ఉంటాను. అదనమాట మ్యాటర్. మనం ఒకటికి వచ్చి వెయిట్ చేస్తున్నాం, బండి కూడా ఒకటికే వస్తుంది. సో దాదాపు మ్యాక్సిమం మెజారిటీ కేసెస్లో ఒకటికే వస్తాయి ట్రైన్లు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4కి 30602 లాలాగూడ WAP7తో లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్ళే గౌతమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో మరొక మంచి విషయం ఏంటంటే 30512 విశాఖపట్నం WAP7 అయితే వచ్చింది. సహజంగా విశాఖపట్నానికి సంబంధించిన ఏ ఇంజిన్ పక్క అంత ఇదిగా రావు, చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటి మన టైమింగ్ ఈరోజు బాగున్నట్టుంది. సో విశాఖపట్నం లోకో దాన్ని ఆఫ్ లింక్ అని కూడా అంటారు వచ్చింది. సో మన ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్కి రేక్ షేరింగ్ కూడా ఉంటుందండి హౌరా చెన్నై మెయిల్తో. సో నెంబర్లు కూడా చాలా ఐడెంటికల్గా ఉంటాయి. నార్మల్గా ఫస్ట్ 3 1 to 8 మాత్రం కామన్గా ఉంటుందండి. లాస్ట్ 2 నెంబర్లు మాత్రమే మారుతూ ఉంటాయి. 39 40 41 42. 39 40 వచ్చేసి మెయిల్, 41 42 వచ్చేసి కోరమండల్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈరోజు మనం చేయబోయేది రాజమండ్రి నుంచి చెన్నై వరకు జర్నీ. అది కూడా వచ్చేసి 3 tier ఎకనామీ క్లాస్లో దాన్ని M తో సంబోధిస్తారు. 3 tierలు మాత్రం Bతో ఉంటాయి. సో ఇదే నా కోచ్ వచ్చేసి M2. సో సీట్ వచ్చేసి 33 లోయర్ బర్త్ అయితే వచ్చింది. సో లోపలికి వెళ్ళి విశేషాలు మాట్లాడుకుందాం. 3 tier కంటే నాకు ఎందుకు 3 tier ఎకనామీ అంటే బాగా ఇష్టం. సో వై ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ ఎకనామీ క్లాస్ మీద కూడా చూద్దాం. లక్కీస్ ఆన్ పీక్స్ ఈరోజు లోయర్ బెర్త్ వచ్చింది. కాంపిటీషన్ లోయర్ బెర్త్ ఇటుపక్క వచ్చేస్తే ట్రాక్ సైడ్ కనిపిస్తుందేమో అనుకున్నాను. సో లోయర్ బెర్త్ రావడంతో పాటు ట్రాక్ సైడ్ కూడా ఉన్నాయి లోయర్లు. సో కాబట్టి మనకి మెయిన్ లైన్ అటు సైడే ఉంటుంది. సో కాబట్టి లక్కీస్ ఆన్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వెళ్తున్నప్పుడు ఏదో మార్చుల నుంచి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. సో కాబట్టి మన 33 మన కోసం వెల్కమ్ చెప్తా ఉంది.
సో మనమైతే డిపార్ట్ అయిపోయాం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉన్న గౌతమి ఎక్స్ప్రెస్, 1లో ఉన్న కోరమండల్ ఎక్స్ప్రెస్, అంటే మనం పర్పెండిక్యులర్ డిపార్చర్ అయితే అవుతున్నాం 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో. అది అటు పోతుంది ఇటు పోతుంది. ఐకానిక్ సీను. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి పుడుచేరి నుంచి భువనేశ్వర్ వెళ్ళేటువంటి ట్రైన్ అయితే వచ్చింది. 7:25కి డిపార్చర్ అవ్వాలి. ద టైమ్ ఈజ్ 7:45. సో 20 minutes లేట్గా అయితే రాజమండ్రి నుంచి డిపార్ట్ అయింది. అరైవ్ అవడమే 20 minutes లేట్గా వచ్చిందండి. సో డిపార్టింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ రాజమండ్రి. సో అది మన జానేమన్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట. సో పొద్దున్నే పెళ్ళాం దర్శనం చేసుకోవడం కంటే గొప్ప అదృష్టం ఇంకొకటి లేదు. రోడ్గమ్ రైల్వే బ్రిడ్జ్ దాటంగానే ఒక కర్వ్ ఉంటుందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్వ్స్ అది. మన ట్రైన్కి చివరిలో ఉన్నాం కాబట్టి ఫ్రంట్ నుంచి వచ్చే వ్యూ అంతా మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ట్రైన్స్లో హై స్పీడ్ రన్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఒకటి మైండ్లో పెట్టుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాక్ సౌండ్ మాత్రం చాలా బాగుంటాయి. ఆహా ఆహా ఆహా. సో మన కోచ్ బెడ్ వచ్చేసి మనోడు కపూర్తలాలో మ్యానుఫ్యాక్చర్ అనే బెడ్ అనమాట. కపూర్తలా కడుపుని పుట్టిన ఎకనామీ కోచ్. సహజంగా ఎకనామీ కోచ్ అవుట్లుక్ ఇట్ ఉంటుంది. కాబట్టి మీరు చూసుకుంటే నార్మల్ 3-tier ఏసీ కంటే 3-tier ఎకనామీ ఒక 185 రూపాయల వరకు ఛార్జ్ తక్కువే ఉంటుంది. సో మ్యాక్సిమం ఎమ్యూనిటీస్ దాని మీద దీనికే కొంచెం ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మ్యాక్సిమం 3-tier ఏసీ కోచెస్లో ఈ రీడింగ్ బల్బ్స్ ఉండవు. సో మీరు నొక్కితే ఈ రీడింగ్ లెన్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. సో ఒకటి బెర్త్ కాబట్టి సపరేట్ ఉంటుంది. ఇలాగ బాటిల్ హోల్డర్స్ ఉంటాయి. ఇలా సన్షీల్డ్ ఉంటుంది. సో ఇన్ అడిషన్ టు దాట్ నార్మల్ పవర్ సాకెట్స్ కాకుండా ఈ రీడింగ్ బల్బ్ కింద ఒక యూఎస్బి సాకెట్ అయితే ఉంటుంది. సో మీరు యూఎస్బి పెట్టుకొని కూడా పవర్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ 3-tier ఎకనామీలో ఉండే ఇవన్నమాట. సో మనం కార్లో అబ్జర్వ్ చేసినట్టు ఎవరి పర్సనల్ ఏసీ వెంట్స్ అడిగి ఉంటాయి. సో ముగ్గురికి ఈక్వల్గా గాలేస్తుంది అనమాట. అప్పర్ బెర్తోడికి ఆబ్వియస్లీ పైన తగులుతుంది కాబట్టి వాడి పెద్ద ప్రాబ్లం లేదు. వాడి మీద వీటి 2 బెనిఫిట్లు ఎక్కువ ఇచ్చినా సరే కాస్ట్ మాత్రం తక్కువగా ఎలా ఉంచుతున్నాడు అని చూసుకుంటే 3-tier ఏసీ కంటే 3-tier ఎకనామీలో కూడా 8 సీట్లు ఎక్కువ. సో 3-tier ఏసీలో 72 సీట్లు ఉంటాయి. 3-tier ఎకనామీలో కూడా 80 సీట్లు ఉంటాయి. సో పర్ కోచ్ లెంత్ సేమ్ మెయింటైన్ చేసినా దాంట్లో ఉండాల్సిన దానికంటే ఇటు ఒక 8 సీట్లు ఎక్కువ సేల్ అవుతాయి. సో కాబట్టి వాడికి వచ్చే ఎకనామీ దాని మీద ఒక 8 సీట్లు ఎక్కువ వీడికి జనరేట్ అవుతుంది. సో దట్ వాడు కొంచెం కాస్ట్ కట్ చేసి 3-tier ఎకనామీ రన్ చేసుకోగలుగుతాడు. సో కోచ్ లెంత్ సేమ్ మెయింటైన్ చేసి సీట్ కౌంట్ పెంచినప్పుడు ఆబ్వియస్గా జరిగేది ఏంటంటే పర్ సీట్ ప్రతి సీట్ తాలూకా సైజు కొంచెం తగ్గుతుంది. సో రోజు ట్రావెల్ చేసేవాళ్ళు తప్ప నార్మల్గా అప్పుడప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి ఎలాంటి చేంజ్ తెలియదు. సో కాబట్టి 3-tier ఏసీతో పోలిసి 3-tier ఎకనామీలో కొంచెం సీట్ సైజ్ తక్కువ. సో కంఫర్ట్ కూడా కొంచెం తగ్గుతుంది. సో వాడు చేసే కాస్ట్ కటింగ్కి వాడు మన దగ్గర నుంచి ఛార్జ్ చేసేది కొంచెం కంఫర్ట్. సో నిడదవోలు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. నిడదవోలు టెక్నికల్గా జంక్షను, కానీ చాలా వరకు ట్రైన్స్కి నిడదవోలు స్టేషన్లో స్టాప్ ఉండదు. ఇదే నిడదవోలు జంక్షన్ లైన్ అండి. సో మనం ఉండేది హౌరా చెన్నై మెయిన్ లైన్లో. సో ఇలా కూడా విజయవాడ వెళ్ళొచ్చు, కానీ అట్నుంచి డైవర్ట్ అయ్యే లైన్ వచ్చేసి భీమవరం మీదుగా వెళ్ళేటువంటి లైన్ అనమాట. అలా కూడా విజయవాడ వెళ్ళొచ్చు. సో కాబట్టి 2 వచ్చేసి నిడదవోలు జంక్షన్లో కలుసుకుంటే సో ఆ లైన్ వచ్చేసి భీమవరం వెళ్ళిపోతుంది. భీమవరం ఆకివీడు మీదుగా గుడివాడ అండ్ విజయవాడ చేరుకుంటుంది. సో అలా వెళ్ళే ట్రైన్స్ అన్ని దాదాపు ఒక 3-4 hours దాకా టైం తీసుకుంటాయి. సో ఇలా కొడితే విజయవాడ 2 గంటల్లో కొట్టచ్చు. సో ఇది హై స్పీడ్ లైన్ అనమాట. ఆ లైన్లో కూడా 100 ఉంటుంది స్పీడ్ లిమిట్. 100-110 వరకు కొడతారు. సో అది కొంచెం లాంగ్ ఇదనమాట. సో అటు వెళ్ళే ట్రైన్స్ ఇటు నుంచి వచ్చి నిడదవోలులో డైవర్షన్ తీసుకుంటాయి. పొద్దు నుంచి టిఫిన్ చేయలేదు కాబట్టి టిఫిన్ చేద్దామని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాం. సో బ్రెడ్ ఆమ్లెట్ ఎక్కడ యూనివర్సల్ రేట్ అండి, 50 రూపాయలు తీసుకుంటారు. సో వాడు 2 బ్రెడ్ స్లైస్లు, ఒక కెచప్, ప్లెయిన్ ఆమ్లెట్ ఇస్తాడు. సో ట్రైన్స్లో ఎంతో కొంత ఇది అండ్ వెజ్ ఆప్షన్లో కట్లెట్స్ ఉంటాయి. సో ఆ 2 బాగుంటాయి. చెప్పాలా బాగుంటుందని? బాగుంది. కొనుక్కున్న టిఫిన్ ఆరగించే లోపే తీసుకొచ్చి పెట్టేశాడు తాడేపల్లిగూడెంలో మనోడు. సో నిడదవోలు దాటిన తర్వాత నుంచి ర్యాంపేజ్ మొదలెట్టేశాడు. సో టిఫిన్ తినే గ్యాప్లోనే బొక్కారం మరియు రత్నాచల్లో పక్క నుంచి సింక్ అయిపోయాయి. ఇక్కడ నుంచి ఏలూరు నుంచి విజయవాడ. ఇంకా ఆబ్వియస్లీ చూసుకుంటే మోస్ట్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ దిస్ ట్రైన్ విజయవాడ నుంచి చెన్నై వరకు నాన్ స్టాప్ రన్.
తాడేపల్లిగూడెం నుంచి అయితే మన ట్రైన్ డిపార్ట్ అయిపోయింది. ఫోన్ పట్టుకొని డోర్ దగ్గర నిలబడి కొట్టరా అంటే కొట్టలేదు, కానీ వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత ఎగరేస్తానండి. అందరికి బాటిల్ కింద పడేలా ఉంది. తాడేపల్లిగూడెంలో షెడ్యూల్డ్ టైం కంటే ఎక్కువసేపు ఆగినా సరే కేవలం 12 నిమిషాల లేట్తో మాత్రమే మనం ఇప్పుడు ఏలూరు స్టేషన్ అయితే చేరుకున్నాం. రాజమండ్రిలో బయలుదేరిన తర్వాత ఇది 2వ స్టాప్ అండి. తాడేపల్లిగూడెం తర్వాత ఏలూరులో ఆగడం 2వ స్టాప్. సో కేవలం 12 నిమిషాల డిలేతో ట్రైన్ అయితే ఇక్కడికి చేరుకుంది. సో ఏలూరు రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 3 ప్లాట్ఫామ్లు ఉంటాయండి. మనం పుట్టి పెరిగిందంతా ఏలూరే. సో మై ఫస్ట్ రైల్ ఫ్యానింగ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ వచ్చేసి ఏలూరులోనే జరిగాయి. సో అక్కడ ఏలూరు స్టేషన్ మొత్తం రెనోవేషన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. టైల్స్ అన్ని ఓపెన్ అప్ ఉన్నాయి, కొత్త ప్లాట్ఫామ్స్ ఏబిఎస్ఎస్ స్కీమ్ అండర్లో. మరికొన్నాళ్ళలో ఏలూరు స్టేషన్ కూడా ఫుల్ డెవలప్మెంటెడ్ వర్షన్లో మనం చూడొచ్చు. సో కేవలం 12 నిమిషాల డిలేతో ట్రైన్ ఇక్కడ చేరుకుంది. ఇక్కడ బయలుదేరితే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ. ఇక్కడికి 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఈచ్ దంటే 45 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో ఇన్ టు ది ట్రైన్. ల్యాండ్ మాస్ ప్రకారం పెద్ద ఊరు కాకపోయినా ఏలూరుకి 2 రైల్వే స్టేషన్లు ఉంటాయండి. ఒకటి ఏలూరు పెద్ద స్టేషన్, ఇంకొకటి పవర్పేట. ఈ పవర్పేట స్టేషన్లోనే నా చైల్డ్హుడ్ అంతా రైల్ ఫ్యానింగ్లో గడిచిపోయిందండి. సో ద బడ్డింగ్ రైల్ ఫ్యాన్ ఇన్ మీ ఈజ్ బోర్న్ ఇన్ దిస్ ఏలూరు రైల్వే స్టేషన్ అనమాట. సో అన్ని ట్రైన్స్ పెద్ద స్పీడ్గా వెళ్ళకపోయినా కానీ అన్ని ట్రైన్లు కనపడతాయి, స్కిప్ కొట్టి వెళ్ళిపోతాయి అనమాట, ఏదో 1-2 ట్రైన్లు తప్ప. సో పవర్పేట రైల్వే స్టేషన్ అనేది చాలా స్పెషల్ అండి మాకు. సో ఇప్పుడు మన స్టేషన్ స్కిప్ చేసి విజయవాడ వైపు అయితే వెళ్ళిపోతున్నాం. విజయవాడ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవ్వడానికి ఇలాంటి ఒక పెద్ద కరువు తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కోరమండల్ ఎక్స్ప్రెస్కి మ్యాక్సిమం ఇన్ ఆఫ్ ది కేసెస్లో ఫస్ట్ ప్లాట్ఫామే అసైన్ చేస్తారు, చెన్నై డైరెక్ట్గా వెళ్ళిపోయే లైన్ కాబట్టి. సో మనకు కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్ అసైన్ చేశారు. ఒక మంచి స్నేక్ కర్వ్ లాంటి ఒక చిన్న మైన్యూట్ కర్వ్ ఉంటుంది, అలా తీసుకుంటూ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్తుంది అనమాట మన కోరమండల్ ఎక్స్ప్రెస్. అంకెరాల 29 నిమిషాలు, అంటే దాదాపుగా అరగంట ఆలస్యంగా విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. సో రాజమండ్రి నుంచి విజయవాడ 150 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. 150 కిలోమీటర్ని 150 నిమిషాల్లో స్పష్టంగా క్లియర్ చేశాడు. విజయవాడ రైల్వే స్టేషన్లో మన కోరమండల్ ఎక్స్ప్రెస్కి షెడ్యూల్డ్ హాల్ట్ వచ్చేసి 10 మినిట్స్ అనమాట. సో 10 నిమిషాలు ఈ స్టేషన్లో ఏం జరుగుతాయంటే క్రూ చేంజ్ అవుతారండి. సో విశాఖపట్నంలో ఎక్కిన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, గార్డు అండ్ టీసీలు ఇక్కడ క్రూ చేంజ్ జరిగి వేరే విజయవాడ క్రూ లాబీలో ఉన్న వాళ్ళు వస్తారంటే ఇక్కడి నుంచి చెన్నై దాకా వాళ్ళ డ్యూటీ ఉంటుంది. చెన్నైలో వాళ్ళు కూడా మారిపోవడం జరుగుతుంది. సో విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒకళ్ళు, విజయవాడ నుంచి చెన్నై వరకు ఒకళ్ళు. సో ఇది ఇక్కడ క్రూ చేంజ్ ఉంటుంది. ట్రైన్లో వాటర్ సైడ్ ఫిల్లింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. దీనికి పట్టే సమయం 10 నిమిషాలు. సో మన ట్రైన్ ఇక్కడికి అరగంట లేట్గా వచ్చింది. సో ఇక్కడి నుంచి చెన్నై వరకు అప్కమింగ్ రన్ వచ్చేసి నాన్ స్టాప్ రన్ అండి. సో అది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఎక్కించి తెలుసుకుందాం. అందులో మనం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. విజయవాడ రైల్వే స్టేషన్ 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి. విజయవాడ 4th లార్జెస్ట్ అండ్ బిజియెస్ట్ జంక్షన్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. సో కాబట్టి ఇక్కడ నుంచి చాలా జంక్షన్లు ఉంటాయి. గుంటూరు వెళ్ళే లైన్ ఉంటుంది, తెనాలి వెళ్ళే లైన్ ఉంటుంది. అటు నుంచి వచ్చేటప్పుడు చూసుకుంటే వరంగల్ వైపు వెళ్ళే లైన్ ఉంటుంది, హౌరా చెన్నై మెయిన్ లైన్లో విశాఖపట్నం వైపు వెళ్ళే లైన్ ఉంటుంది, అండ్ ఇంకొకటి భీమవరం వైపు వెళ్ళే లైన్ ఉంటుంది. టెక్నికల్గా చూసుకుంటే దగ్గర 5 నుంచి 6 డిఫరెంట్ లైన్స్ వచ్చి విజయవాడ స్టేషన్లో కలుస్తాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జంక్షన్స్ అనమాట. అండ్ విజయవాడలో మీకు చూసుకుంటే ఫుడ్ ఆప్షన్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి. హాస్పిటల్ ఒకటి ఉంటుంది, డిస్పెన్సరీ ఒకటి ఉంటుంది, అన్నీ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అవైలబుల్గా ఉంటాయి. 1 మీద దిగితే ఇంకెక్కడికి వెళ్ళాల్సి చూసుకోవాల్సిన పని లేదు. నేనైతే స్టేషన్లో దిగడమే పొద్దున్నే పెద్ద ఫుడ్లు అయితే తినలేం కాబట్టి ఒక కుర్కురే ప్యాకెట్, ఒక లేస్ ప్యాకెట్తో పాటు మాజా డ్రింక్ అయితే తీసుకున్నా చిన్నది, ఇదనమాట. దానికి చాక్లెట్లు కూడా మంచి దొరుకుతాయి. మిల్కీ బార్ కిట్కట్ తీసుకున్నా. సో మీరు ఇందులో గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ వస్తువుని కూడా ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ అమ్మడానికి లేదు. సో బయట మీరు షాపుల్లో ఏ రేట్లకి అయితే కొనుక్కుంటారో అవి కూడా ఇక్కడ ఏ రేట్కి అమ్మాలని అనే రూల్ ఉంది. సో వాటర్ బాటిల్ మాత్రం 15 రూపాయలే. అది కిన్లే అయినా కానివ్వచ్చు, బిస్లరీ అయినా కానివ్వచ్చు, లేకపోతే ఇలా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ రైల్ నీరు అయినా కానివ్వచ్చు. సో కాబట్టి ఏ గూడ్స్ని ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నా సరే మీరు దాన్ని ఖండించి. సో మనకైతే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది. సో ఎక్కేద్దాం. ఆల్రెడీ మూవ్ అయిపోయింది ప్లాట్ఫామ్ మీద నుంచి ట్రైన్. సో చూసుకున్నట్టయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద విక్రమసింహపురి అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద హౌరా యశ్వంతపూర్ ట్రైన్ కూడా అయితే ఉంది. సో మనమే ముందు వచ్చాం, మనకే ముందు క్లియరెన్స్ ఇచ్చి పంపిస్తున్నారు. సో లూప్ చేయడం, ఓవర్టేక్ చేయడం అలాంటివి ఏమీ లేవు విజయవాడ స్టేషన్లో.
విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మన కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోతుంది. విజయవాడ రైల్వే స్టేషన్కి ఇది ఇంకొక ఎగ్జిట్ అనమాట అండి. దీన్నే పార్సల్ ఆఫీస్ వైపు అంటారు. ఇక్కడ కూడా ఒక బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. సో ఇలా మన ట్రాక్ ఇప్పుడు కృష్ణా నది మీదకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇది అదర్ సైడ్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అండి. టువర్డ్స్ ప్లాట్ఫామ్, ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ 10 వైపు వ్యూ ఎట్లుంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ అయితే ఒక చర్చ్ అయితే ఉంటుందండి. కెథడ్రల్ చర్చ్, సెయింట్ పీటర్స్ కెథడ్రల్ చర్చ్. అండ్ దాని వెనకాల యాట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్ కూడా ఉంటుంది. జస్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు రాగానే ఉంటాయండి ఇవి. ఇదే విజయవాడ ఎలక్ట్రిక్ ట్రిప్ షెడ్ అంటారండి. సో ట్రిప్ షెడ్ అని దేని అంటారంటే, అప్పుడే డ్యూటీకి వచ్చిన ట్రైన్స్ తాలూకా ఇంజన్స్ని ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉన్నా, లేకపోతే ట్రాక్షన్ చేంజ్ ఉన్నా, లేకపోతే లోకో మార్చి లోకో పెట్టాలన్నా, రివర్సల్ లాంటివి ఏమైనా ఉన్నా ఇలాంటి చోట్ల తీసేసి అది ట్రిప్ ఎండ్ చేసుకొని ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేస్తుందండి. దాన్ని ట్రిప్ షెడ్ అంటారు. ఎలక్ట్రిక్ లోకో షెడ్కి ట్రిప్ షెడ్కి చాలా తేడా ఉంటుంది. ట్రిప్ షెడ్లో లోకో ఉందంటే దానికి మళ్ళీ ఇంకొక కొత్త డ్యూటీ ఏమైనా త్వరలోనే అసైన్ అవుతుంది, లేదంటే ఇప్పుడే డ్యూటీ నుంచి తీసుకొచ్చి పక్కన పెట్టారు అని దాన్ని మనం గ్రహించాలి. చాలా లోకోస్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ గమనించవచ్చు. కృష్ణానది మీద మొత్తం 3 రైల్వే బ్రిడ్జ్లు అయితే ఉంటాయండి. K1, K2, K3 అని చెప్పి డినోట్ చేస్తారు వాటిని. సో ట్రైన్ K1 మీదగా వెళ్తుందా, K2 మీదగా వెళ్తుందా, K3 మీదగా వెళ్తుందా అనేటువంటిది స్టేషన్లో స్టార్టర్ సిగ్నల్ దగ్గర మెన్షన్ చేయబడి ఉంటుంది. లోకో పైలట్కి దాని ద్వారా తెలుస్తుంది అనమాట. కానీ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఎక్కి లోపలికి వెళ్ళిన తర్వాతే. ఇప్పుడు విజయవాడ నుంచి జంక్షన్ లైన్లు 2 భాగాలుగా చీలిపోతే, ఒకటి గుంటూరు లైన్, ఒకటి తెనాలి లైన్. మనం తెనాలి మీదుగా చెన్నై నాన్ స్టాప్గా వెళ్ళిపోతాం కాబట్టి మన ట్రైన్ ఇప్పుడు తెనాలి వెళ్ళే ట్రాక్ మీదుగా వెళ్తుంది అనమాట. తెనాలి నుంచి వచ్చేవి అటు సైడ్ నుంచి వస్తాయన్నమాట. చూసుకున్నట్లయితే అటుపక్క బ్రిడ్జ్ మీద ఒక ట్రైన్ అయితే వచ్చి ఆగిందంటే, అది ఏదో కాదు, తిరువనంతపురం సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళే కేరళ ఎక్స్ప్రెస్. ఇందాకే మనం ఉండగానే దాని ట్రైన్ అనౌన్స్ చేశాడు 7వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుందని చెప్పి. సో మన ట్రైన్ ఇలా వెళ్ళటం, ఆ ట్రైన్ అక్కడ ఆగటం. మనం అయితే కృష్ణా బ్యారేజ్ మీద ఉన్నాం. సో అది కూడా ఇప్పుడు తిరువనంతపురం నుంచి వస్తుంది, న్యూఢిల్లీ వెళ్తుంది. సో ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చిందనమాట. సో మనం ఇప్పుడు సేమ్ అది ఎటు సైడ్ నుంచి వచ్చిందో మనం అదే వైపు వెళ్తాము. దుగ్గిరాల దాటిని కాడించి దులుపుకుంటూ వచ్చేస్తున్నాడు. ట్రాక్ దగ్గర రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో ఇప్పుడే కరవడి స్టేషన్ అయితే దాటింది. చీరాల మరియు వేటపాలెం లాంటి స్టేషన్స్లో 100% పర్ఫార్మెన్స్ చేశాడు. ఇప్పుడు కాసేపట్లో మనం ఒంగోలు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. సో ఒంగోలు స్కిప్ ఎట్లా ఉంటుందో చూస్తాం.
మనకి నెల్లూరు దగ్గర పడుతూనే పెన్నా నది అయితే వస్తుంది. పెన్నా నది క్రాస్ చేసి అటు పక్క వెళ్ళంగానే నెల్లూరు సిటీలోకి అయితే వెళ్తాం మనం. సో ట్రైన్ అయితే మరి కాసేపట్లో పెన్నా నది మీదకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇప్పటికే మనం గోదావరి క్రాస్ చేసాం, కృష్ణా క్రాస్ చేసాం. ఇది 3వ నది మన జర్నీలో, ఇది పెన్నా రివర్ అనమాట. ట్రైన్ అయితే ఇప్పుడు షెడ్యూల్ టైం కంటే హాఫ్ అన్ అవర్ ముందే రన్ అవుతుంది. సో బిఫోర్ టైం రన్నింగ్ అనమాట. మనం వచ్చేసి గూడూరు స్టేషన్ బయట అయితే ఉన్నాం, గూడూరుకి చాలా దగ్గరలో. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మేము ముందు కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అనమాట. ఇది గూడూరు స్టేషన్ దగ్గర నుంచి ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు డెడికేటెడ్ ఫ్రైట్ లైన్ అనమాట. ఆ లైన్ మీద ఓన్లీ గూడ్స్ మాత్రమే వెళ్తాయి. స్పెక్టాక్యులర్ సీన్ అసలు. 2 హల్క్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ WAG-9, 2 WAG-9లు రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ మీదకి అయితే ఒక ఫ్రైట్ని అయితే లాక్కొచ్చాయి. అవి కింద నుంచి పైకి యాక్సలరేట్ చేసి హెవీ పవర్స్ అసలు 2. ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ మీదకి ఒక ఫ్రైట్ వచ్చింది. నార్మల్ మన ట్రాక్ హైట్ మీద నుంచి కాకుండా ఇంకోటి పైకి 2 ప్యాంటోగ్రాఫ్స్ ఆన్ చేసుకున్నాడు పవర్ కోసం. ఫుల్ ప్లెజ్డ్ పవర్తో పుల్ చేస్తాడు పైకి. గూడూరు జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నాం. సో స్టేషన్ స్పీడ్ లిమిట్ వచ్చేసి 30 అనుకుంటా. 30లో క్రాల్ అవుతుంది మెల్లగా బండి. ఇప్పటివరకు చేసిన స్కిప్స్ అన్నింటిలో గూడూరే స్లోయెస్ట్ స్కిప్. మిగతావన్నీ చాలా హై వెలాసిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. అదొకటి ఇక్కడ రాసింది ట్రయాంగిల్ 30 అని చెప్పి. సో అడ్హరింగ్ టు స్పీడ్ లిమిట్స్. సో మరికొద్ది నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్ వదిలేసి తమిళనాడు స్టేట్ బార్డర్లోకి అయితే మన ట్రైన్ ఎంటర్ అయిపోతుంది. సూళ్ళూరుపేట, అక్కంపేట దాటిసిన తర్వాత తడా అని స్టేషన్ ఉంటుంది. సో తడా ఇస్ ద తమిళనాడు బార్డర్. సో అక్కడ వచ్చేసరికి మనకి మన అంబానీ మాయ అయితే మనకి మెసేజ్ పెడతాడు, వెల్కమ్ టు తమిళనాడు అని చెప్పి. సో ఆ మెసేజ్ తీసుకున్న వెంటనే మన తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతాం. కామెడీ కాకపోతే ఇడు మరీ ఎటకారంగా గంట బీటీ నడుస్తున్నాడు. వీడు టైం కంటే గంట ముందు రన్ అవుతున్నాం. మనం తమిళనాడులోకి వచ్చేసాం. గుమ్మిడిపుండి దాటేసి కవరాయిపేట దగ్గర ఉన్నాం, విచ్ ఈస్ వెరీ చెన్నై సబర్బన్తో సమానం. అది చెన్నైలో అదొక పార్ట్. ఇడు గంట బీటీ నడుస్తున్నాడు. ఈడ్చిదంతే ఇక్కడ నుంచి 42 కిలోమీటర్లు మాత్రమే ఉంది చెన్నైకి. కానీ మాకు మాత్రం ఇంకా గంటన్నర టైం బ్యాలెన్స్ ఉంది. సో 42 కిలోమీటర్లకి స్లాగ్ ఎంతో కొంత ఉంది, కానీ స్లాగ్ని వాడుకోవడం మానేసి ఇంక దానికంటే ముందు వెళ్తున్నాడు. సో కాబట్టి చూడాలి, అన్నకన్నా బయట పెట్టేస్తాడా, లేదా సిగ్నల్ లేదు, బొక్క లేదు, బయట ఉండరాను మరి మమ్మల్ని బయట నుంచి ఎత్తారా స్టేషన్ బయట అనేది చూడాలి. మొన్న జరిగిన భాగమతి ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ తాలూకా కోచ్ చూడండి అక్కడ ఉన్నాయి కవరాయిపేట దగ్గర. మీరందరూ రోబో సినిమా చూసినట్టయితే అందులో చిట్టి ఇండియన్ ఆయిల్ రిఫైనరీలోకి వచ్చి దొంగతనం చేస్తాడు కదా, అది ఇదేనండి.
చెన్నై సెంట్రల్ సిడిఓ అండి. మొత్తం బండి తాలూకు ఎంటీ రేక్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. టైం కట్టొస్తారు. తమిళనాడు ఎక్స్ప్రెస్, నవజీవన్ ఎక్స్ప్రెస్ చెన్నైలో స్టార్ట్ అయ్యే చాలా వరకు ట్రైన్స్ అక్కడే ఉన్నాయి. సో ఫైనలీ మన డెస్టినేషన్ అయిన చెన్నై స్టేషన్కి అయితే వచ్చేసాం. చెన్నై స్టేషన్ కూడా వచ్చే MAS అండ్ స్టేషన్ పూర్తి పేరు వచ్చేసి పురచ్చి తలైవర్ డాక్టర్ MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. చాలా పొడుగు పేరు. సో మనల్ని తీసుకొచ్చిన కోరమండల్ ఎక్స్ప్రెస్కి రేక్ షేరింగ్ అయితే ఉందని తెలుసుకున్నాం కదా మనం హౌరా చెన్నై మెయిల్ తోటి. సో ఇప్పుడు వచ్చిన కోరమండల్ ఎక్స్ప్రెస్ హౌరా మెయిల్ లాగా అయితే చెన్నై నుంచి అయితే ఇప్పుడు వితిన్ ఒక 2-3 అవర్స్లో డిపార్చర్ అయిపోతుంది. సో మెయిల్ ఎక్కాల్సిన క్రౌడ్ అంతా ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నించుని ఉన్నారనమాట. సో కాబట్టి మ్యాటర్ ఏంటంటే వితిన్ ప్రైమరీ మెయింటెనెన్స్ లాంటిది ఏమీ జరగకుండా అన్ని హౌరాలో జరుగుతాయి. సో కాబట్టి ఇప్పుడు ట్రైన్ హౌరా మెయిల్గా ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. మొత్తం మెయిల్కి వెళ్ళాల్సిన క్రౌడ్ అంతా ఇక్కడ ఉన్నారు. సో RPFLని చేతులు ఎక్కించినట్టు చేతులు పట్టుకొని ఎక్కిస్తూ ఉంటాడు అన్నమాట ట్రైన్. సో ఇంకొక గమనార్హమైన విషయం ఏంటంటే చెన్నై స్టేషన్ మొత్తం మీద మెట్లు ఉండవండి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటివి ఏముండవు. ఎక్కడ దిగినా సరే ప్లాట్ఫామ్ అన్నమాట నడుచుకుంటూ వెళ్ళి ట్రైన్ ముందు యూటర్న్ కొట్టుకుని బయటికి వెళ్ళాల్సిందే. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. ఎవడి కాడు స్టేషన్లోనే ఉంటే దీపావళి ఎవరు చేసుకుంటున్నాడు రా ఇంటికాడలో కూర్చొని. సో ఫైనల్లీ మనల్ని తీసుకొచ్చిన లోకో దగ్గరికి అయితే మనం వచ్చేసాం మొత్తం నడుచుకుంటూ. సో మనల్ని తీసుకొచ్చినందుకు ఈ ట్రైన్కి లోకోకి ఇంకొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పేసి మన స్టేషన్ బయటకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఎండ్ కార్డ్ వచ్చి స్టేషన్ బయట ఎండ్ చేద్దాం వ్లాగ్ని. సో ఫైనల్లీ చెన్నై రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చేసాము. బయట నుంచి లుక్ అయితే చెన్నై స్టేషన్ది ఇలా ఉంటుంది. సో వ్లాగ్ అయితే చెన్నై వరకు వచ్చేసాం, రాజమండ్రి నుంచి స్టార్ట్ చేసాం. సో చెన్నైకి వచ్చేసాం కాబట్టి ఆ వ్లాగ్ని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. సో వ్లాగ్ మీరు ఎలాగో ఫస్టే చూసుంటారు. సో కాబట్టి మీకు వ్లాగ్ నచ్చితే కింద రాయండి నచ్చిందని, నచ్చకపోతే ఏం నచ్చలేదో కింద రాయండి, లేదంటే ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఏ ఆస్పెక్ట్లో కావాలన్నా సరే కింద రాయండి. ఐ టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్. సో డెఫినెట్లీ ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ అవన్నీ కింద ఉంటాయి. సో దీనికి రిలేటెడ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఐ విల్ టేక్ సమ్ టైమ్ టు బీ కన్సిస్టెంట్. అండ్ ఇవన్నీ కాదు, షార్ట్ సెక్షన్లోను రీల్ సెక్షన్లోను వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ద సేమ్ కంటెంట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ విల్ బి పోస్టెడ్ హియర్ ఆల్సో. సో కాబట్టి చూసుకుంటా ఉండండి. సో సైనింగ్ ఆఫ్, ఐఎమ్ పార్థివ్. వెల్కమ్ టు ద ఛానల్ జనరల్ టికెట్. సో చెన్నై రైల్వే స్టేషన్ నుంచి లెట్స్ సైనింగ్ ఆఫ్. అండ్ అప్కమింగ్ జర్నీ ఉంటుంది. సో స్టే ట్యూన్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.